తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నిధుల వినియోగం విషయంలో అలాగే గత 5 ఏళ్లుగా వైసీపీ పాలనలో జరిగిన నిధుల దుర్వినియోగం మీద విజిలెన్స్ అధికారులు తవ్వే కొద్ది వాస్తవాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో టీటీడీ నిర్వహించిన శ్రీవాణి ట్రస్టు నిధులు పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేశారు. వైసీపీ నేతలు అడ్డగోలుగా ఆ నిధులను పక్కదోవ పట్టించారు. దానికి సంబంధించి సరైన నిధులు కానీ సరైన ఖర్చులు అలాగే నివేదికలు కూడా లేని పరిస్థితి ఉంది అనేది ప్రధాన ఆరోపణ. దీని మీద ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల ఆలయం దగ్గరే తిరుమలని ప్రక్షాళన చేస్తాం, టీటీడీ బోర్డును ప్రక్షాళన చేస్తాం, ఇక్కడి నుంచే ప్రక్షాళన మొదలు పెడతాం అని అయితే చెప్పారు. అప్పటి నుంచి విజిలెన్స్ అధికారులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు అప్పటి నుంచే సుమారుగా 2 నెలల నుంచి టీటీడీలోని అన్ని విభాగాలను తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ పనులు ఏం జరిగినాయి, అసలు టీటీడీలో నిధుల ఖర్చు అలాగే జమలు అలాగే ఇతరత్ర విషయాలు ఎంత మేర దుర్వినియోగం అయినాయి, ఏ కారణాలతో దుర్వినియోగం అయ్యాయి అనే విషయాలను అయితే వెలుగు తీస్తున్నారు. దీనిలో భాగంగా శ్రీవాణి ట్రస్టులో మొత్తంగా ఇప్పటి వరకు బయటపడిన మనకు తెలిసిన సమాచారం మేరకు 548 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయినట్లు తెలుస్తోంది. 548 కోట్ల నిధులను అంటే నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం ఖర్చు పెట్టారు. దీనికి సంబంధించి నిబంధనలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ 548 కోట్లకు లెక్కలు లేవు అని అయితే తెలుస్తోంది. అసలు ఈ శ్రీవాణి ట్రస్ట్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, తిరుమల తిరుపతి దేవస్థానానికి అసలు శ్రీవాణి ట్రస్ట్కి సంబంధం ఉంది, ఈ విషయాలు తెలుసుకోవాలి. కొంచెం క్లుప్తంగా అయినా తెలుసుకోవాలి. శ్రీవాణి ట్రస్టు అనేది 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మొదలుపెట్టారు. అంటే పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేశారు. 2019లో ఒక ట్రస్ట్గా ఇది మొదలైంది. ట్రస్ట్గా అంటే ఏంటంటే గతంలో వివిఐపి దర్శనాలు అంటే స్వామివారిని దగ్గరగా వెళ్ళే దర్శనాలు పూర్తిగా సిఫార్సు లేఖలు అలాగే పెద్ద పెద్ద వాళ్ళు సిఫార్సు చేసిన మేరకు మాత్రమే వాళ్ళకి వివిఐపి పాసులు అలాగే బ్రేక్ దర్శనాలు ఇచ్చేవాళ్ళు. ఈ పద్ధతి సరిగా అమలవుతుంది కానీ దీంట్లో ఎక్కువ మంది సిఫార్సు లేఖలకి పోతున్నాయి. దీనివల్ల ఎలాంటి రాబడి తిరుమలకు ఉండడం లేదు అనే ఒక కోణంతో స్వామివారి దర్శనాన్ని అతి దగ్గరగా చేసుకోవడానికి ఈ శ్రీవాణి ట్రస్ట్ అనే దాన్ని బయటికి తీసుకొచ్చారు. ఎలా అంటే శ్రీవాణి ట్రస్ట్కు ఒక్క మనిషికి 10,000 రూపాయలు అంటే ఒక్క మనిషికి 10,000 రూపాయలు స్వామివారికి కనుక మనం విరాళం ఇవ్వగలిగితే ఆ ఒక్క మనిషికి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ తరపున ఒక సిఫార్సు లేఖ తరహాలోని దర్శనం ఇస్తారు. అంటే స్వామివారికి దగ్గరగా వెళ్ళి దర్శనం చేసుకునే అవకాశం అయితే వీళ్ళకి కనిపిస్తుంది. ఈ ఉదయం బ్రేక్ సమయంలో శ్రీవాణి ట్రస్ట్ భక్తులు కూడా వీళ్ళతో మిళితమై అంటే సిఫార్సు లేఖల వాళ్ళతోనే మిళితమై శ్రీవాణి ట్రస్ట్కి డబ్బులు ఇచ్చిన దాతలు కూడా వెళ్తారనమాట. 10,000 నుంచి ₹1,00,000 వరకు అంటే 9,999 రూపాయలు అక్కడ వరకు ఇచ్చిన వారికి ఒక్కొక్కరికి మొత్తం ₹1,00,000 కనుక ఇచ్చినట్లయితే వాళ్ళకి కుటుంబంలో 5గురికి చొప్పున, లేదు మాకు సింగిల్గానే టికెట్ కావాలి ఒక్కొక్కరికి కావాలనుకుంటే కనుక 10,000 ఇచ్చిన వరకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున టీటీడీ విరాళం సేకరిస్తుంది, శ్రీవాణి ట్రస్ట్ నిధుల్లో జమ చేస్తుంది. అలాగే 1,00,000 నుంచి 5,00,000 మేర 5,00,000 నుంచి ₹1,00,000 వరకు ఇచ్చేవారికి ప్రత్యేక దర్శనాలు, ₹1,00,000 దాటిచ్చేవారికి శ్రీవాణి ట్రస్ట్కి ఇచ్చేవారికి ప్రత్యేకమైన 3 రోజుల పాటు పూర్తి స్థాయి దర్శనాలు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారిని దర్శించుకునే వెసులుబాటు ఉండేలా ఇది ఏర్పాటు చేశారు. శ్రీవాణి ట్రస్ట్కి నిధులిస్తే సుమారుగా అరగంటలోనే దర్శనం పూర్తవుతుంది. వాళ్ళకి సంబంధించి 2 లడ్లు ఇస్తారు. అలాగే దర్శనం కూడా చాలా సఫిషియెంట్గా చాలా హాయిగా జరుగుతుంది. గతంలో సిఫార్సు లేఖల్ని అలాగే దళారీ వ్యవస్థలని పూర్తి స్థాయిలో నిరోధించవచ్చు. దీనివల్ల శ్రీవాణి ట్రస్టు డబ్బులను ట్రస్ట్కి జమ చేస్తే ఇటు భక్తులకి అంటే ముఖ్యంగా ఉత్తరాది భక్తులు సిఫార్సు లేఖలు లేకపోతే ఇక్కడ ఎవరినైనా పట్టుకుంటే లేఖలు వస్తాయనే కోణంలో వస్తారు. దాన్ని పూర్తిగా నిరోధించి శ్రీవాణి ట్రస్ట్కు నిధులు జమ చేయొచ్చు అనేది కాన్సెప్ట్. ఈ శ్రీవాణి ట్రస్ట్ నిధుల్ని ఏం చేయాలంటే ఎక్కడైనా సరే దళిత వాడల్లో కానీ మురికి వాడల్లో కానీ అవసరమైన చోట్ల శ్రీవారి ఆలయాలు నిర్మించాలి. శ్రీవారికి సంబంధించిన ఆలయాలు లేకపోతే ఆ ఆలయాలకు సంబంధించిన పనులు నిర్వహించడానికి ఈ నిధుల్ని పక్కాగా వాడాలి. అంటే ఇతరత్ర వాడకాలకు కానీ ఇతరత్ర ఇంజనీరింగ్ పనులకు కానీ లేకపోతే ఇతర ఖర్చులకి కానీ ఈ నిధులు వాడకూడదు. ఇది ఒక ట్రస్ట్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మకర్తగా ఉంటారు. సో ఇది నిబంధన. ఖచ్చితంగా ఇది 2019 నుంచి సుమారుగా ఎంతమందికి టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఎంతమందికి లేఖలు అందించారు, ఎంత నిధులు వచ్చినాయి, దాంట్లో ఖర్చు ఎంత పెట్టారు, దానికి లెక్కలేవి
అనే విషయంలోనే ఇప్పుడు తేడా వస్తుంది. సుమారుగా 1300 కోట్ల రూపాయలు ఈ శ్రీవాణి ట్రస్ట్కి విరాళాలు వచ్చినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి అయితే పూర్తిస్థాయి వివరాలు ఎక్కడా లేవు. శ్రీవాణి ట్రస్ట్ నిధులు ఇంత వచ్చినాయి, ఇంత వాడేసాం అనే మామూలు లెక్కలు తప్పితే పక్కా లెక్కలు లేవు. దీనికి సంబంధించి విజిలెన్స్ విచారణలో 548 కోట్ల రూపాయల మేర సరైన లెక్కలు లేనట్లు గుర్తించారు. దీనికి సంబంధించి గత టీటీడీ చైర్మన్గా పనిచేసిన కరుణాకర్ రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, అలాగే ఈఓలుగా పనిచేసిన ధర్మారెడ్డి కానీ, జవహర్ రెడ్డి కానీ, అలాగే టీటీడీలో ఎప్పటి నుంచో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్గా ఉన్న ఓ బాలాజీతో పాటు ఇంజనీరింగ్ విభాగంలో కీలకమైన ఒక అధికారిని కూడా దీంట్లో బాధ్యులను చేయబోతున్నారు అన్న విషయాలు. అంటే ఇంజనీరింగ్ విభాగం అంటే ఇంజనీరింగ్ వర్క్స్ చేశారు, చాలా ఎక్కువ నిధులతో ఇంజనీరింగ్ వర్క్స్ అయితే చేశారు. దీనికి సంబంధించి పూర్తిస్థాయి లెక్కలు లేవని అయితే గుర్తించారు. శ్రీవాణి ట్రస్ట్కు సంబంధించి ఇప్పటివరకు ఈ డబ్బులు పక్కదోవ పట్టినట్టే తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎలా కేసు ప్రిపేర్ చేయాలి, ఎవరి మీద ప్రిపేర్ చేయాలి, అసలు ఈ నిధులను మళ్ళీ వెనక్కి రప్పించవచ్చా, ఈ నిధులకు బాధ్యత ఎంత, అసలు ఏంటి, టీటీడీ చట్టం కానీ ఇటు దేవాదాయ శాఖ చట్టం కానీ ఏం చెబుతున్నాయి అనే వివరాలు పూర్తిగా చూస్తున్నారు. చూసిన తర్వాత ఈ కేసుని ఎలా ఫ్రేమ్ చేయాలి, ఎవరి మీద ఫ్రేమ్ చేయాలని అయితే నిర్ణయం తీసుకుని ఉన్నారు.